హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు వన్ మోర్ పర్సన్ ఇన్స్టాగ్రామ్లో నాకు ఫామ్ ఫిల్ చేశాడు. సో బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది అని. సో ఆ అబ్బాయితో ఎలా మాట్లాడాలి, ఎలా ఇన్విటేషన్, కోల్డ్ కాల్ అయితే ఎలా చేయాలో ఇప్పుడు నేను మీ కళ్ళ ముందు లైవ్గా నేను చెప్తాను. సో మీరు దీన్ని ప్రాపర్గా వినొచ్చు. సేమ్ పాయింట్స్ మీ ఇన్విటేషన్ చేయడం మీరు అదే ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకేనా? వితౌట్ మేకింగ్ ఎనీ డిలే డైరెక్ట్ మనం కాల్ చేద్దాం. హలో హలో. హలో రాజు మాట్లాడేది. అవునండి. హాయ్ రాజు, నా పేరు అమర్. ఇన్స్టాగ్రామ్లో ఒక ఫామ్ ఫిల్ చేసావు కదా, లైక్ డీటెయిల్స్ సెండ్ చేసావు, ఆన్లైన్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది అని. ఎస్ రాజు, దాని పరంగా కాల్ చేశాను. చెప్పండి. ఎస్ రాజు, నీ గురించి చెప్పా. ప్రజెంట్ నువ్వు ఏం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు? నేను ఏలూరు దగ్గరలో ఉంటాము. ఓకే. ప్రజెంట్ జాబ్ చేస్తున్నావు లేదా స్టూడెంటా? స్టూడెంట్. ఓకే, స్టూడెంట్. ఏం చదువుతున్నావు? ఫైనల్ ఇయర్, గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్. ఓకే, గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్. కాలేజ్ ఎక్కడ? ఏలూరే. ఏలూరు దగ్గరలోనే. ఓకే ఓకే ఓకే. అండ్ ఎస్ రాజు, నువ్వు ప్రజెంట్ స్టూడెంట్ కదా, ఎడ్యుకేషన్తో పాటు నువ్వు ఆన్లైన్ బిజినెస్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఇండిపెండెంట్ గా స్ట్రాంగ్ గా ఉండాలి కదా. ఓకే, నైస్ 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 రాజు. అయితే ఎనీ ఎక్స్పీరియన్స్ ఉందా రాజు నీకు? ఏమైనా ఎప్పుడైనా ఆన్లైన్ బిజినెస్ చేయడం కానీ, ఏమైనా ఫామ్ ఫిల్ చేయడం అలా ఏమైనా చేసావా? లేదండి, ఫస్ట్. ఓకే, ఇదే ఫస్ట్ టైం. ఓకే 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 రాజు. అండ్ అయితే కాస్త నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను రాజు. ఒక 2 minutes కాస్త క్లియర్గా విను. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే లాస్ట్లో నన్ను అడగచ్చు నువ్వు. ఓకేనా? అండ్ రాజు, నాకు అసలు ఈ కన్ఫర్మేషన్ ఇవ్వ, మా టీం వాళ్ళు నీకు ఏమైనా కాల్ చేశారా, లేదా ఇదే ఫస్ట్ కాల్ నీకు రావడం? ఇదే ఫస్ట్ కాల్. ఓకే ఓకే రాజు. అంటే యాక్చువల్గా నేను కాల్ చేయను, మా టీం వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ ఓకే, ఎనీవే అయితే ఓన్లీ 10 people నేను సెలెక్ట్ చేసే ఈరోజు ర్యాండమ్గా. అందులో నేనేముందనమాట. సో అండ్ ఎస్ రాజు, కాస్త అయితే ఫస్ట్ థింగ్ నువ్వు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నావు కదా, ఐ మీన్ ఇన్స్టాగ్రామ్లో ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏమనుకోని ఫామ్ ఫిల్ చేసావు? లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరికే ఆపర్చునిటీ అనుకున్నావా, లేదా మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అనుకున్నావా? మినిమం ఇన్వెస్ట్మెంట్ మేబీ ఉండొచ్చు అనుకుంటున్నా. ఎస్ రాజు, పక్కా డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే రాజు, ఈ కాలంలో ఫ్రీగా ఏం దొరుకుద్ది చెప్పు? ఏముండదు. కాబట్టి జస్ట్ ప్రతిదానికి మనం పే చేయాల్సిందే. ఎస్, ఇక్కడ కూడా మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అది ఎంత అంటే 99 రూపీస్. అది దేనికోసం, మనం ఎందుకు పే చేయాలి, నీకేమేమి రిటర్న్ వస్తాయి, నీకు అసలు డీటెయిల్స్ చెప్తాను. నీకు ఒక ఓకే అంటే నువ్వు లాస్ట్లో ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకేనా? అండ్ ఎస్ రాజు, అయితే నేను స్టార్టింగ్లో నీకు చెప్పాను, నా పేరు అమర్. నేను నెల్లూరులో ఉంటాను, ఆంధ్రప్రదేశ్. అండ్ బేసికలీ విన్నర్ సర్కిల్ అనే ఒక కమ్యూనిటీలో నేను ఒక బిజినెస్ ఓనర్గా వర్క్ చేస్తాను. సో ఈ విన్నర్ సర్కిల్ అనేది ఏంటి అంటే, అయితే స్టూడెంట్స్ అండ్ అయితే జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే 18+ ఉంటారో వాళ్ళ ఏజ్, వాళ్ళకి సోషల్ మీడియా నుంచి ఆన్లైన్లో బిజినెస్ మనీ ఎలా ఏం చేయాలో మేము ట్రైనింగ్ ఇస్తాం అనమాట. ఏం కంపెనీ అండి? విన్నర్ సర్కిల్. విన్నర్ సర్కిల్ అనే కమ్యూనిటీ, ఒక సొసైటీ లాంటిది అనమాట. సో ఇక్కడ మేము ట్రైనింగ్ ఇస్తాం. మెయిన్ బ్రాండ్ నేమ్, మేము మల్టిపుల్ బ్రాండ్స్ వర్క్ చేస్తాం అనమాట, ఒకటి కాదు, మేము మల్టిపుల్ బ్రాండ్స్ వర్క్ చేస్తాం. సరేనా? డీటెయిల్స్ పూర్తిగా విను, లాస్ట్లో నువ్వు అడుగు క్వశ్చన్. ఓకేనా? సో బికాస్ నా దగ్గర ఎక్కువ టైం లేదు, ఓన్లీ 10 minutes టైం ఉంది. దట్స్ సరేనా? లాస్ట్లో నీకు టైం ఉంటుంది, నీకు ఏ క్వశ్చన్ ఉంటే అప్పుడు నువ్వు అడగచ్చు. ఎస్ రాజు, అయితే మెయిన్ విన్నర్ సర్కిల్ అనేది ఏంటి అంటే ఒక యూత్ సొసైటీ. ఇక్కడ మేము నేర్పిస్తాం, అలాంటి స్కిల్స్ అని మేము నేర్పిస్తాం అనమాట, ట్రైనింగ్ ఇస్తాం. సో దట్ ఆన్లైన్లో బిజినెస్ ఎలా బిల్డ్ చేయాలో ఇక్కడ నుంచి నువ్వు నేర్చుకోవచ్చు. అండ్ నువ్వు సోషల్ మీడియా వాడుతూ ఉంటావా రాజు? ఒక రోజుకి ఎన్ని అవర్స్ వాడుతూ ఉంటావు? 4 to 5 hours. 4 to 5 hours. ఓకే. అయితే ఓన్లీ ఫర్ ఎర్నింగా లేదా ఎంటర్టైన్మెంట్ కోసమా? టైం పాస్. ఓకే ఓకే. అండ్ చాలా మంది స్టూడెంట్స్ అదే చేస్తూ ఉంటారు. అండ్ ఎగ్జాక్ట్గా రాజు, మనం చేసేది ఏంటంటే సేమ్ సోషల్ మీడియాని వాడుకొని ఒక బ్రాండ్తో టైఅప్ అవుతాం మనం. ఆ బ్రాండ్తో టైఅప్ అయ్యి ఆ బ్రాండ్కి మనం రెవెన్యూ జనరేట్ చేస్తూ మనం ప్రాఫిట్స్ ఏం చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ వర్క్ పరంగా ఎలా ఉంటుందంటే 5 domains ఉంటాయి. 5 వేలు మనం వర్క్ చేయాలి. ఒకటి ఏంటంటే లీడ్ జనరేషన్, రెవెన్యూ జనరేషన్, కాలింగ్స్, చాటింగ్ అండ్ పర్సనల్ బ్రాండింగ్. ఈ 5 waysలో మన వర్క్ ఉంటుంది. అండ్ వీటి గురించి నీకు ఏమైనా నాలెడ్జ్ ఉందా రాజు, లేదా ఫస్ట్ టైం వింటున్నావు ఇవన్నీ? ఫస్ట్ టైం అండి. ఓకే, మొత్తం ఫస్ట్ టైమే. సో యా యా యా, ఐ మీన్ బిజినెస్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవుతున్నావు కదా, సో డెఫినెట్లీ. అండ్ ఐ థింక్ రాజు, నువ్వు ఇది ఈజీగా అర్థం చేసుకోగలను అనుకుంటున్నాను నేను. ఏదైనా నువ్వు వర్క్ స్టార్ట్ చేసి మనీ ఏం చేయాలి అంటే ముందు దాని గురించి నేర్చుకోవాలి కదా, తెలుసుకోవాలి. ఆబ్వియస్లీ. సో తెలుసుకోకుండా మనీ వస్తుంది, నేను నీకు అలా అబద్ధాలు కూడా నేను చెప్పలేను. అందుకోసమే అయితే ఇది మొత్తం నువ్వు నేర్చుకోవడానికి అయితే 3 hours మనం టైం ఇవ్వాలి.
3 అవర్స్ 3 అవర్స్ బికాస్ 3 అవర్స్ యా వర్క్షాప్ ఉంటుంది ఆన్లైన్లో. ఓకేనా. ఈ 3 డేస్ వర్క్షాప్ ఉంటుంది, 3 డేస్ ఉంటుంది. నీకు డే 1 రోజు మన బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డే 2 రోజు మనం వర్క్ చేసే బ్రాండ్ ఏంటని క్లారిటీ ఇస్తారు. డే 3 రోజు అయితే నువ్వు ఎన్ని వేస్లో మనీ ఏం చేయొచ్చు అండ్ నీ కెరీర్కి ఏ విధంగా ఈ ఆపర్చునిటీ యూజ్ అవుతుందో నీకు క్లారిటీ ఇస్తారు. ఓకేనా. టోటల్ 3 డేస్ ఉంటుంది వర్క్షాప్ అనేది. ఈ 3 డేస్ నీకు మనీ అయితే ఏం రాదు, నువ్వు ఓన్లీ నేర్చుకుంటావు. ఓకేనా. టోటల్ నేర్చుకుంటావు అండ్ అయితే 4th డే నుంచి నువ్వు మనీ ఏం చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది ప్రాసెస్. ఇక్కడ వరకు నీకు ఏమైనా డౌట్ ఉందా రాజు? లేదండి. ఓకే. సో నువ్వు మాస్టర్ క్లాస్ అన్నావు కదా, సో ఏమైనా అటెండ్ అయ్యావా ఏంటి ఇప్పటి వరకు? ఏమైనా ఏంటండి? మాస్టర్ క్లాస్ అని అడిగావు కదా, సో ఏమైనా మాస్టర్ క్లాస్ ఉంటుందని, సో ఏమైనా అటెండ్ అయ్యావా ఏంటి నువ్వేమైనా? ఏం అటెండ్ అవ్వలేదండి. ఓకే. సో అంటే ఎగ్జాక్ట్గా ఎలా గెస్ చేసావని. సో ఓకే రాజు, మరి అదే ఎగ్జాక్ట్గా ఎలా గెస్ చేసావు అని, మాస్టర్ క్లాస్ అన్నావు కదా, సో ఏమైనా ఇంతకుముందు అటెండ్ అయ్యావా లేదా అని. లేదండి, ఇది ఫస్ట్. ఓకే ఓకే. ఎస్ రాజు, ఇది వర్క్షాప్ ఉంటుంది, 3 డేస్ వర్క్షాప్. ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, అయితే ఇప్పుడు నువ్వు ఎలా అయితే ఫామ్ ఫిల్ చేసావో మాకు అలాగే నియర్లీ 120 పీపుల్ ఫామ్ ఫిల్ చేశారు లాస్ట్ 24 అవర్స్లో. సో అయితే నీకు తెలిసిన ఇన్స్టాగ్రామ్లో ఫామ్ ఫిల్ చేసిన ప్రతి ఒక్కరు సీరియస్గా ఉండరు, టైం పాస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకే ఏంటంటే మేము ఒక ఫిల్టరేషన్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ మాది. అయితే జస్ట్ ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్ వల్ల ఎవరు సీరియస్గా ఉన్నారు, ఎవరు టైం పాస్ చేసే పర్సన్ మాకు అసలు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా. సో అయితే 120 పీపుల్కి మేము హెల్ప్ చేయలేం, అందులో మాకు కావాల్సిన ఓన్లీ 10-20 పీపుల్ వరకే. అందుకోసమే ఈ ఫిల్టరేషన్ అనేది. ఓకేనా. అదేంటి అంటే జస్ట్ నీకు స్టార్టింగ్లో నేను అన్నాను కదా, అయితే మినిమం మనం ఇన్వెస్ట్మెంట్ పే చేయాలని 99. ఆ 99 దేనికోసం అంటే ఈ వర్క్షాప్ కోసం మాత్రమే. ఈ 3 డేస్ నువ్వు అటెండ్ అవ్వడానికి ప్రాపర్ నీకు డీటెయిల్స్ అని నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తారు, దానికోసం మనం 99 రూపీస్ పే చేస్తాం. ఓకేనా. సో ఈ డిపాజిట్ అని అట్లాంటివి ఏమి ఉండవు కదా? నో అలా ఏముండవు. నీకు ముందే క్లారిటీ ఇచ్చిన. సో ఏమైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా అయ్యాయి ఏంటి? అలా ఎవరైనా అడిగారా నిన్ను? అలా ఎవరైనా అడిగారా నిన్ను అని? హలో రాజు, ఎవరైనా నిన్ను అడిగారా అలా అమౌంట్ పే చేయాలి దాని తర్వాత కూడా అని? వెళ్తే వాళ్ళు మినిమం ఇన్వెస్ట్మెంట్ 1500 పే చేయమన్నారు. ఓకే. తర్వాత తర్వాత ఏముంది, బ్లాక్. నేను అర్థం చేసుకోగలను, ఆన్లైన్లో చాలా ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి రాజు. బికాస్ అయితే నేను మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది నాకు క్వశ్చన్ అడిగేవాళ్ళు అనమాట. సరే ఎలా ఇది మీది జెన్యూన్ అని మేము ఎలా నమ్మాలి అని కూడా. నాకు తెలిసి నీకు ఆ డౌట్ ఉండే ఉండొచ్చు మైండ్లో. నాకు తెలిసి నీకు అదే డౌట్ ఉండొచ్చు మైండ్లో, అది జెన్యూనా కాదా అని. ఆబ్వియస్లీ నేను నమ్మగలను. కానీ అంటే ఒకటి ఫ్రాడ్ అయిందని చెప్పి అన్ని ఫ్రాడ్ ఉండవు కదా రాజు. A few moments later. చెప్పండి. ఎస్ రాజు. హలో. హలో. చెప్పండి ఇప్పుడు. ఎస్ రాజు, అయితే నువ్వు ఫ్రాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యాను, మీ ఫ్రెండ్ ఒకలా మనీ ఇలా తీసుకొని అయ్యారు, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్ అన్నారు అలా. ఓకే. నేను నమ్మగలను దాన్ని, బికాస్ చాలా మంది నాకు కాంటాక్ట్ అవుతూ ఉంటారు. కానీ ఏంటంటే రాజు, ఒకటి ఫ్రాడ్ అయిందని చెప్పి అన్ని ఫ్రాడ్స్ ఉండవు కదా. సో జెన్యూన్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. యా అర్థం చేసుకోగలను నేను. ఒక ఫ్రాడ్ ఎక్స్పీరియన్స్ అయితే నువ్వు ఫామ్ ఫిల్ చేసావంటే నీకు నమ్మకం ఉందని. సో నేను నీకు కొద్దిగా క్లారిటీ ఇస్తాను. అయితే ఇక్కడ నువ్వు 99 రూపీస్ ఒకవేళ నేను ఫ్రాడే చేయాలి అనుకుంటే సేమ్ నేను 2000-5000 అడుగుతాను కదా. 99 రూపీస్ నేను ఏం చేసుకుంటాను చెప్పు? ఏం వస్తుంది ఈ కాలంలో 99 రూపీస్కి? సో ఈ 99 రూపీస్ ఏంటంటే జస్ట్ ఫిల్టరేషన్ ప్రాసెస్ కోసం మాత్రమే. బికాజ్ అయితే మేము ఒక 3 అవర్స్ టైం ఇస్తాం కదా ఒక పర్సన్కి ట్రైనింగ్ ఇవ్వడానికి. సో ఆ పర్సన్ సీరియస్గా నేర్చుకుంటాడా లేదా అని మాకు క్లారిటీ ఉండాలి. కొంతమంది టైం పాస్ చేసే వాళ్ళు వస్తారు, ఊరికే వినకుండా బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. దానికోసం మాత్రమే 99 అనేది. ఓకేనా. నిన్నైతే ఎక్కడ ఈ విధంగా ఒకవేళ నేను అమౌంట్ తీసుకొని నీకేం రాదు అంటే దెన్ నువ్వు అప్పుడు ఆలోచించచ్చు అలా. ఓకేనా. సో 99 రూపీస్తో నాకేం వచ్చేది లేదు. ఒకవేళ ఫ్రాడే చేయాలనుకుంటే నేను 5000 10,000 చేస్తాను. ఓకేనా. సో అండ్ ఇంకా నీకు ఏమైనా డౌట్ ఉంటే అంటే నువ్వు డైరెక్ట్గా అమౌంట్ పే చేయకు, నేను నీకు ప్రాసెస్ చెప్తాను. ఓకేనా. సో నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ఎన్రోల్ చేసుకోవచ్చు, దాని తర్వాత అది మొత్తం నీది డిసిషన్. ఓకేనా. అండ్ ఇది నా పర్సనల్ నంబర్. ఓకేనా. నా నంబర్ సేవ్ చేసుకో, అమర్ అని.
నీకు వాట్సాప్లో నేను అయితే నాకు ఒకసారి మెసేజ్ చేయి, ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని. మా టీం వాళ్ళు నీకు కొన్ని డీటెయిల్స్ పంపిస్తారు ఈ వర్క్షాప్ గురించి, ఓకేనా? సో ఒక పోస్టర్ నీకు పంపిస్తారు. ఆ పోస్టర్లో ఈ 3 days నువ్వు ఏమేమి నేర్చుకుంటావో నీకు అక్కడ క్లారిటీ ఉంటుంది. మొత్తం ఒకసారి చదువు, 3 days మొత్తం ఏముంటో ఒకసారి చదువు. నీకు ఆల్ ఓకే అనిపిస్తే నువ్వు అక్కడ ఉన్న QR కోడ్కి నువ్వు అమౌంట్ పే చేయొచ్చు, ఓకేనా? అండ్ అయితే ఇంకోటి, డైరెక్ట్గా నువ్వు పే చేయకు, టేక్ 15 minutes 20 minutes టైం తీసుకో. అండ్ అయితే నీకు మా టీం వాళ్ళు నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ కూడా నీకు పంపిస్తారు. ఒకసారి మొత్తం చెక్ చేయి నా ఇన్స్టాగ్రామ్, ఓకేనా? నేను లాస్ట్ ఒక 3-4 years నుంచి సేమ్ బిజినెస్ చేస్తూ ఉన్నాను. యాజ్ అ స్టూడెంట్గా వర్క్ చేస్తూ 5 figure ఇన్కమ్ ఏం చేస్తూ ఉన్నాను అనమాట. బట్ నీ ఇష్టం అది, నువ్వు పార్ట్ టైం సెలెక్ట్ చేసుకుంటావు, ఫుల్ టైం సెలెక్ట్ చేసుకుంటావా? సార్ సెలెక్ట్ చేసుకున్న చేంజ్ చేసుకోవడానికి అవ్వదు కదా. యా అవుతుంది. నీకు వర్క్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ 3 days, ఓకేనా? దాని తర్వాత పర్సనల్గా మన ఇద్దరం ఒకసారి కాల్లో కనెక్ట్ అవుతాం. అండ్ అయితే ఎవ్రీ డే మీటింగ్ అయిన తర్వాత కూడా 5 minutes మనం కాల్లో మాట్లాడతాం. నీకు ఆ రోజు ఏమైనా మీటింగ్లో డౌట్ ఉంటే నువ్వు నన్ను అడగచ్చు అనమాట, ఏమైనా కన్ఫ్యూజన్గా ఉన్నా. సో ఇవి మొత్తం డీటెయిల్స్ అనేవి. అండ్ అయితే ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయ రాజు, నేను నీకు డీటెయిల్స్ పంపిస్తాను. అండ్ టేక్ టైం, ఒక 15-20 minutes టైం తీసుకో, మొత్తం చూడు, ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ చూడు, ఆ పోస్టర్ చూడు. నీకు ఆల్ జెన్యున్గా అనిపిస్తే నువ్వు ఎంటర్ అవ్వు, ఓకేనా? లేదు అనుకో 20 minutes లోపు నాకు మెసేజ్ అయినా ఇవ్వు, అయితే సార్ నాట్ ఇంట్రెస్టెడ్ అని, ఓకేనా? నేనేం రిమూవ్ చేస్తాం దానికోసం, ఓకేనా? ఓకే రాజు, నైస్ టు మీట్ యూ. ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయి. ఓకే దెన్. సో ఈ కాల్లో మీరు చూస్తారు. సో అయితే ఆ అబ్బాయి ఫ్రెండ్ అయితే, ఆ అబ్బాయి పేరు నేమ్ రాజు. రాజు అయితే ఓన్గా అయితే ఎప్పుడు బిజినెస్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. హీఈస్ బీటెక్ 4th year, ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. అంటే ఫైనల్ ఇయర్లో కూడా కొంతమంది అయితే ఫామ్ ఫిల్ చేస్తున్నారు. ఆలోచించండి, అయితే పార్ట్ టైంకి ఎంతమంది వాల్యుబుల్ ఉందో, ఎంతమంది సెర్చ్ చేస్తూ ఉంటారో అని. దర్ లుకింగ్ ఫర్ వెరీ జెన్యున్ ప్లాట్ఫామ్స్. అయితే మీ దగ్గర, నా దగ్గర ఒక రైట్ ప్లాట్ఫామ్ ఉంది. విన్నర్ సర్కిల్ మనం కనెక్ట్ అయి ఉన్నాం, అండ్ వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్తో మనం కనెక్ట్ అయి ఉన్నాం. సో అయితే ప్రాపర్గా మీరు కాన్ఫిడెంట్గా వాళ్ళకి చెప్తే డెఫినెట్గా వాళ్ళు స్టార్ట్ అవుతారు. సో ఇప్పుడు ఆ అబ్బాయికి సేమ్ డౌట్ ఉండింది, అయితే సార్ ఇది జెన్యూనా ఫ్రాడా? అయితే కొంతమంది ఆన్లైన్ బిజినెస్లో ఎంటర్ అయిన తర్వాత ఈ ఫ్రాడ్స్ జరుగుతాయి. అయితే నేను నమ్మగలను, బికాజ్ అయితే కొన్నిసార్లు రైట్ ఒక మంచి కంపెనీలో ఉండి కూడా కొంతమంది ఫ్రాడ్స్ చేస్తూ ఉంటారు, డబ్బులు తీసుకొని అయితే నంబర్స్ బ్లాక్ చేసేయడం అలా. అయితే నేను చెప్పేది ఒకటే, ఎస్పెషల్లీ విన్నర్ సర్కిల్ అండ్ నాతో పాటు ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో, అండ్ మేక్ షూర్ అయితే మీరు మాత్రం ఇలాంటి అమౌంట్ తీసుకొని ఫ్రాడ్ చేయడం మాత్రం మాకు కానీ తెలిస్తే డైరెక్ట్గా మిమ్మల్ని మా టీం నుంచి డైరెక్ట్గా టర్మినేట్ చేసేస్తాం మేము. సో ఆడి కొన్నిసార్లు జరిగాయి. అయితే సేమ్ నేను మీకు అదే ముందే చెప్తున్నాను, అయితే జెన్యున్గా వర్క్ చేయండి. అయితే మీ ఇంటెంట్ ప్రాపర్గా ఉంటే ఆటోమేటిక్గా మీ దగ్గర రిజల్ట్ వస్తుంది. ప్రాపర్గా వర్క్ చేయండి. అయితే మీతో పాటు కనెక్ట్ అయ్యే వాళ్ళకి ప్రాపర్గా నాలెడ్జ్ ప్రొవైడ్ చేయండి. డబ్బులు తీసుకొని వాళ్ళ కాల్ ఆన్సర్ చేయకుండా వాళ్ళ నెంబర్స్ బ్లాక్ చేయడం మాత్రం చేయకండి. సెకండ్, ఈ పర్సన్ ఓన్ ఎక్స్పీరియన్స్ అయితే కాలేదన్నమాట. అయితే ఇలా ఫ్రాడ్ అయితే ఆ అబ్బాయి ఓన్ మనీ లాస్ అవ్వలేదు, కానీ వాళ్ళ ఫ్రెండ్ ఒక రాంగ్ పర్సన్తో కనెక్ట్ అయ్యి అయితే అమౌంట్ తీసుకొని ఆ పర్సన్ బ్లాక్ చేయడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడికి షేర్ అయింది. సో ఇతను కొన్ని క్వశ్చన్స్ అడిగారు, సో నేను దానికి ఆన్సర్స్ ఇచ్చాను ప్రాపర్గా. అయితే అతను ట్రస్ట్ అవ్వడానికి ఏమేమి నేను చెప్పాలో చెప్పాను. నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నేను ఆల్రెడీ నాది సాలిడ్ ప్రొఫైల్ ఉంది కాబట్టి ఆ అబ్బాయికి నేను డైరెక్ట్గా నా ప్రొఫైల్ నేను షేర్ చేస్తాను ఇప్పుడు. సో దాన్ని బట్టి అబ్బాయికి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. సో ట్రస్ట్ బిల్డ్ అయితే చాలా ఆటోమేటిక్గా హీ విల్ ఎన్రోల్ చేసుకుంటాడు. అండ్ దాంతోపాటు 3 days ప్రాపర్గా వింటాడు. అండ్ హీ విల్ స్టార్ట్ విత్ పవర్ స్టార్ట్ ఆర్ నార్మల్ స్టార్ట్, ఎనీ దాంతో అతను స్టార్ట్ చేశాడు బిజినెస్ అనేది. దట్స్ వై నేను మీకు ఒకటే చెప్పేది, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. అయితే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ అన్నోన్ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా మిమ్మల్ని నమ్మాలి అంటే మీ జర్నీ అక్కడ మీరు చూపిస్తేనే వాళ్ళకి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. మనకు కావాల్సింది ఫాలోవర్స్ కాదు. ఫాలోవర్స్తో డబ్బులు రావడానికి ఇది చాలా టైం పడుతుంది అది. కానీ నీ ఇన్స్టాగ్రామ్లో పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేయడం వల్ల, వీ హ్యావ్ ఏ బ్రాండ్ ఆల్రెడీ, మనకు బిజినెస్ ఉంది. దీన్ని నువ్వు మానిటైజ్ చేసుకోవడానికి నువ్వు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. సో దట్ నువ్వు ట్రస్ట్ నీ టీం వాళ్ళకి లేదా నీ ప్రాస్పెక్ట్స్కి తెలుస్తుంది అనమాట, దానికోసం, ఓకేనా? అండ్ అయితే వెయిట్ అన్సి, ఆ పర్సన్ నాకు మెసేజ్ చేశాడు. అండ్ యా, రాజు అయితే మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేశాడు. సో అయితే అతను ఒక ఫ్రాడ్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కూడా నేను మాట్లాడిన విధానంతో అతను నన్ను నమ్మాడు అండ్ అయితే నాకు మెసేజ్ చేశాడు. సో ఇప్పుడు డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను అండ్ హీ విల్ ఎన్రోల్. దట్స్ వై సింపుల్. ఈ విధంగా మీ ఇన్విటేషన్స్లో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు దీన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయండి, మీకు కాస్త బెటర్ రిజల్ట్ వస్తుంది. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చారో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో ఆన్లైన్ బిజినెస్ రిగార్డింగ్ మీటింగ్స్ కావచ్చు లేదా స్కిల్స్ కావచ్చు, ఇలాంటి వీడియోస్ నేను తీసుకురాబోతున్నాను. ఎస్ గైస్, ఎవరికైతే ఇన్విటేషన్ ఇచ్చానో ఆ అబ్బాయికి అసలు వాళ్ళ ఫ్రెండ్ ఫ్రాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యాడు. అండ్ ఈ పర్సన్ డౌట్ ఉంది, నేను ఇచ్చిన ఇన్విటేషన్ తర్వాత అబ్బాయి నా ఇన్స్టాగ్రామ్ చూశాడు అండ్ అతను ఎన్రోల్ కూడా అయ్యాడు అనమాట. మీరు చూడొచ్చు, ఏదైనా స్క్రీన్ షాట్ మీకు ఫోటో ఇక్కడ పెడతాను, వీడియో మీరు చూడొచ్చు. సో అబ్బాయి ఎన్రోల్ కూడా అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.